అసలుకి మనం చెప్పాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన పని మనలో ఉంది. అసలుకి ఏది మొదట దేవుడు? అసలు విషయం చెప్పాలంటే దేవుడు అంటే ఒక్కడే. దేవుళ్ళు కాదు. అంటే మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు ఉండరు. తండ్రి పిల్లలు అనొచ్చు, తండ్రులు అనలేం. పిల్లలు ఎందరూ ఉన్నా తండ్రి మాత్రం ఒక్కడే. అది ఎలాగంటే అది ఒక ముస్లిమ్స్లో అవని, హిందువులు అవని, క్రిస్టియన్స్లో ఎవరిలోనూ కూడా పిల్లలు ఎంతమంది ఉన్నప్పుడు కూడా తండ్రి ఒక్కడే. ఓడలు ఎన్నున్నా మర్రి చెట్టు మొదలు ఒకటే. మరి ఏది మొదటి దేవుడు? ఇది మా సనాతన ధర్మం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్నది మనం మొక్కుతున్నాం, ఈ మధ్యన కొత్తది ఎక్కడొచ్చింది అనేది. అయితే ఒక యేసుప్రభు క్రొత్తది అని చాలామంది అనుకుంటారు, చాలా దగ్గరలో క్రొత్త దేవుడు అని. అసలు కరుణామయులు కూడా ఒక పాట పెట్టారు, కొత్త దేవుడండి కొత్త దేవుడండి అని. అంటే క్రొత్త దేవుడు ఎలా? ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచిద్దాం. ఇవన్నీ ఎప్పటి నుంచి ముక్తినవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి, యేసుప్రభు మాత్రం కొత్తది అని చాలామంది అనుకుంటున్నారు. ఎలాగ క్రొత్తది? ఇది క్రొత్తది అవునా? అయితే మన దేవుళ్ళు ఎప్పుడెప్పుడు పుట్టారు ఏంటి? వీటి డేట్లు ఏమున్నాయా ఒకసారి చూద్దాం. మరి ఎప్పటి నుంచో ఇవే ఉన్నాయి, యేసుప్రభు కొత్తది అనుకోవచ్చు. నిజమా? ఇప్పుడు 1830లో షిరిడి సాయి వచ్చాడు, అంటే 1830. మరి 500 సంవత్సరం 300 సంవత్సరాలు అయ్యింది. ఈ ఒక కృష్ణుడు ద్వాపరయుగం అన్ని 10,000 సంవత్సరాలు, 500 సంవత్సరం, 300 సంవత్సరాలు. కానీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? యేసుప్రభు ఎప్పటివాడు? యేసుక్రీస్తు ఎప్పటివాడు? కొత్త దేవుడా పాత? సరే, కొత్త దేవుడే అనుకుందాం. మరి హిందూ గ్రంథాలు పురాణాలు కానీ, భవిష్య పురాణం, అన్ని గ్రంథాలు, భగవద్గీత అన్నీ తీసుకురండి. బైబిల్ కూడాను. బైబిల్ అట్లు తిరగవేయండి. మీదని క్రీస్తు శకం 1968, 78, 23 అని ఉంటుంది. అట్ల మీద క్రీస్తు పేరు లేకుండా ఏ ఒక భగవద్గీత కదా, ఏ పుస్తకం కూడా ఉండదు. షిరిడి సాయి 1830 ఆ అట్ట మీద ఉంటుంది. ఎప్పుడు తన ముద్ర వేయబడిందో, ఎప్పుడైతే ప్రెస్లో తయారైందండి. క్రీస్తు శాఖం ప్రతి గ్రంథంలో ఉంటుంది. మరి ఎప్పుడు ప్రతి గ్రంథంలో క్రీస్తు శాఖం ఉండేటప్పుడు మొదలది అదే అని చెప్తాను కదా, పుట్టిన డేటు. అలాగే అదే కాదు, మన బ్రాహ్మణులు, మన పంతులు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి యేసుప్రభు కొత్తది అంటాం. ఇప్పుడు వీళ్ళు పుట్టిన డేట్స్ వాడు క్రీస్తు శాఖం, క్రీస్తు పూర్వం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తుంది అని అంటాను. మా తాత చెప్పాడంట. తాత పుట్టిన డేట్ చూడండి, ఒకవేళ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉంటుంది. వాడు ఇల్లు కట్టింది ఇల్లు కూడా నెంబర్ చూడండి, రిజిస్ట్రేషన్ పట్టాలు డాక్యుమెంట్ తిరిగేయండి. క్రీస్తు శకం 1968లో మా తాత, అది 1947లో, అదే 1947లో స్వతంత్రం మనకు వచ్చింది. గాంధీజీ అందరికీ మనిషికి పొలం 7 ఎకరాలు, పెట్టు 7 ఎకరాలు ప్రతి మనిషికి ఇచ్చాడంట. అది క్రీస్తు శకమే ఉంటుంది. గాంధీజీ కూడా శాంతి శాంతి అని బైబిల్ పట్టుకున్నాడు. ఈ శాంతి శాంతి అని చెప్పాడు. నెమ్మదిగా ఓర్పుగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని గాంధీజీ చెప్పారు. అది బైబిల్లో అన్నమాట. వాళ్ళు కూడా అదే వాడారు. ఇది మన దేవుడు కాదు, మన స్వతంత్రం తెచ్చివాడే నమ్మినప్పుడు చిల్లర మల్లర ఎన్ని బొమ్మలు దొరుకుతాయి బొమ్మలు మొక్కి, ఎన్ని చిల్లర రాయి పెక్కలు దొరుకుతాయి అట్లా మొక్కి, ఇవి ఈ మధ్యనే ఎన్నో. నాకు ఒక ఇంట్లో ఒకరిని అడిగాను, నా ఫ్రెండ్ ఉన్నాడు, మీరు అందరి దేవుళ్ళు అని అంటే, మా తాతకి 8 అన్నాడు. మరి మీ ముతో తాతకి 1000, మరి నీకెన్ని దేవుడు? నాకు ఒకటే. ఈ దేవుళ్ళు పంచుకోవడానికి ఇప్పుడు చింతపిక్కల, మామిడికాయల, రాయి పిక్కల, గోలిక్కాయల దేవుళ్ళు కాదు. మనుషుల కన్నా ఎక్కువ ఉండరు. మనిషికి 10 మంది, 100 మంది, 1000 మంది. ఇవి ఎప్పుడు నుంచి వచ్చి ఇవన్నీ పుస్తకాలు తిరిగేస్తే క్రీస్తు శకంలో 1968, 38 ఉంటుంది. కోర్టులో ఏదో కేసు వేయాలని క్రీస్తు శకం ఎవరైనా క్రీస్తు శకం 2022లో ఈయన మాకు అవమానపరిచాడు, పరువు తకాదాబా చేశాము అంటాడు. పెళ్ళం ఇలా పోయింది పలానప్పుడు విడాకుల్లా కావాలి, తప్పు చేసింది, క్రీస్తు శకం 2000లో అని క్రీస్తు శకం అంతే ఆపదు. మళ్ళీ ఇక్కడ ప్రమాణం చేస్తారు.
భగవద్గీత మా ప్రమాదం వచ్చేసి అంతా నిజమే చెప్తామని అంటాడు. చెప్పండి సార్, ఎప్పుడు ఇది కేసు టేకప్ చేశారంటే